వలన. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరున్నారు, మొత్తం పార్టీ ఉంది. మీరెందుకు ఇంతవరకు మీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఆయన దాదాపుగా కామెంట్ చేసి కూడా దాదాపు 2 వారాల పైన అవుతుంది. కానీ మీరు ఒక్కరు వచ్చారు తప్ప మీ ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరు కూడా పెద్దలు కానీ ఎవరు రాలేదు, సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే మిగతా ఎవరు కూడా రాలేదు కదా, ఎందుకని? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్ వచ్చిందనంటే నేను గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా నేను టీపీసీసీ ఉపాధ్యక్షుని, నేను పార్టీని కూడా రిప్రజెంట్ చేస్తున్నా. ఈరోజు బల్మూరి వెంకట్గా నేను బయటికి వచ్చి మాట్లాడిన దాన్ని మీరు స్వాగతిస్తుర్రా? లేదు, ఎవరెందుకు స్వాగతిస్తున్నాను. కానీ ప్రభుత్వం మీరే కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటున్నాను. 100% చర్యలు తీసుకుంటాం కాబట్టి నిన్న కంప్లైంట్ ఇవ్వగానే దానిపైన ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మా అసోసియేషన్ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన ఒక చర్చ పెట్టి ఆయనకి ఏదైతే సంబంధించి సిగ్గు వచ్చే విధంగా, ఇట్లా మాట్లాడే వ్యక్తులకి సిగ్గు వచ్చే విధంగా మీడియా అందరు కూడా ఒక దాటిపైకి వచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే పడుతుంది అంటే ఇటువంటి వ్యక్తుల్ని కంప్లీట్ గా మీడియాలో మేము బ్యాన్ చేస్తామనే ఒక చర్యలు కూడా మీడియా కూడా ముందుకు వచ్చి అటువంటి ఒక డెసిషన్ ప్రకటిస్తే ఇది ఒక మెసేజ్ సెట్ చేసిన వాళ్ళం అవుతాము. మా అసోసియేషన్ కనుక ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీరేం చేస్తారు? ఏదన్నా కూడా చర్యలు తీసుకోవాలనే ఒక నమ్మకంతో ఇక్కడ దాకా నేను వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఇచ్చిన అంటే ఆ నమ్మకం వారు తీసుకుంటారని ఒక నమ్మకం నాకుంది. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చిన అంటే తప్పనిసరిగా వారు తీసుకుంటారని ఒక నమ్మకం ఉంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలుస్తాను. వారికి కూడా ఏదైతే నేను వారికి కూడా ఈ విషయాన్ని వివరించడం జరిగింది. వారు కూడా నా దృష్టికి వచ్చింది. నేను కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినాను. దిల్ రాజు గారితో కూడా వారు కూడా చర్చిస్తా అని చెప్పి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. మీరు అన్నట్టు 100% ఈయన పైన చర్యలు తీసుకునే వరకు, ఎందుకంటే గాంధీ సిద్ధాంతాలని నమ్ముకున్న వ్యక్తిని, గాంధీ ఐడియాలజీని నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి శాంతియుతంగా ఏదైతే మా నిరసనని మేము తెలియజేస్తున్నాము.